మోడలింగ్ ఫైనల్ కాకముందే డిజైన్ చేశారు. డిజైన్ ఫినిష్ కాకముందే కన్స్ట్రక్షన్ అయింది. కన్స్ట్రక్షన్ అయిన తర్వాత డిపిఆర్ మళ్ళీ అప్డేట్ అయింది. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారమని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ కమిషన్ ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. టెక్నికల్ డిజైన్స్ అంశాలపై కమిషన్కు పాయింట్ టు పాయింట్ వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ వేగం పుంజుకుంది. నిన్న పలువురు ఏఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కమిషన్ ఎదుట హాజరు కాగా తాజాగా కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ కమిషన్ ముందు అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కీలక అంశాలపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మేడిగడ్డ, సుందేళ్ల, అన్నారంపై ఎన్డీఎంఏ నివేదికపై చర్చించినట్టు తెలిపారు. తమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేకపోవడం వల్లే ప్రాజెక్టును మరోచోట నిర్మించారన్న వాదనలో నిజం లేదన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి క్వాలిటీ కంట్రోల్ దారి తప్పిందన్న శ్రీరామ్ గత ప్రభుత్వం దాన్ని అసహజంగా చిత్రీకరించిందని తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెప్పినట్లు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు టెక్నికల్ అంశాలు, డిజైన్స్ అంశాలపై వివరణ ఇచ్చానని శ్రీరామ్ తెలిపారు. సిడబ్ల్యూసీ ఏవైతే పర్మిషన్లు ఇచ్చిందో ఆ వివరాలను కమిషన్కు చెప్పానని అన్నారు. మోడలింగ్ ఫైనల్ కాకముందే డిజైన్ చేశారని, డిజైన్ ఫినిష్ కాకముందే కన్స్ట్రక్షన్ అయిందని, కన్స్ట్రక్షన్ అయిన తర్వాత డిపిఆర్ మళ్లీ అప్డేట్ అయిందని, వీటిల్లో దేంట్లోనూ క్వాలిటీ కంట్రోల్ లేదని అన్నారు వెదిరే శ్రీరామ్. మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తానికి కూడా ప్లానింగ్, ఇన్వెస్టిగేషన్, డిజైన్స్, మోడలింగ్ ఇవన్నీ కూడా స్టేట్ సిడిఓ చేసింది. సిడబ్ల్యూసీ చేయలేదు, సిడబ్ల్యూసీ అప్రూవల్ ఇవ్వలేదు. నీటి లభ్యత ఉంది 195 టీఎంసీలు, హైడ్రాలజీ క్లియరెన్స్ అంటారు. అదేవిధంగా ఇంటర్ స్టేట్ అప్రూవల్ ఉంది, వేరే రాష్ట్రాలతోటి పంచాయతీ లేదనేది. ఇది సిడబ్ల్యూసీ బాధ్యత, అవి ఇచ్చింది సిడబ్ల్యూసీ. అదే విషయం జడ్జి గారికి చెప్పారు. మోడలింగ్ ఫినిష్ కాకముందే డిజైన్ అయింది, డిజైన్ ఫినిష్ కాకముందే కన్స్ట్రక్షన్ అయింది, కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత డిపిఆర్ మళ్ళీ అప్డేట్ అయింది. ముందు డిపిఆర్ ప్రిపేర్ అయ్యి తర్వాత కన్స్ట్రక్షన్ కావాలా, తర్వాత వీటన్నిటిలో క్వాలిటీ కంట్రోల్ సరిగా లేదు. ఇదంతా ఎన్డీఐసీ ఇచ్చిన కమిటీ రిపోర్ట్లో ఉంది, 1 నవంబర్కి ఇచ్చిన కమిటీ రిపోర్ట్లో. దాని మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్డీఎస్ఏ కోరడం జరిగింది. ఇప్పటి వరకు కాళేశ్వరం నిర్మాణంలో సాంకేతిక అంశాలపై వివరాలు సేకరించిన కమిషన్ తాజాగా ఆర్థికపరమైన అంశాలపైన ఫోకస్ చేసింది. అందులో భాగంగా సోమవారం ఐఏఎస్లను విచారించింది. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కీలకంగా వ్యవహరించిన అధికారుల నుంచి వివరాలు సేకరించింది. విద్యుత్ రంగ నిపుణుడు రఘు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పుడు కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ మరో ప్రజెంటేషన్ ఇవ్వడంతో విచారణ అన్ని కోణాల్లో వేగం పుంజుకుందని అర్థమవుతోంది.